హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్. నేను మీ శ్రీకన్య అండి. ఈరోజు వచ్చేసి మా దసరా స్పెషల్ ఇంట్లో మేము దసరా స్పెషల్కి అయితే ఫుల్ మఖానా కర్రీ విత్ వెజిటేబుల్ రైస్ అయితే చేసుకుంటున్నాము. ఫుల్ మఖానా ఈజ్ అ వెరీ హెల్దీ ఫుడ్ కదా. ఒక్కసారి అయితే మన వ్యూవర్స్ అందరికీ కూడా ఒక్కసారి ఈ కర్రీ ఎలా అయితే చేసుకుంటున్నామో ఒకసారి చూపిద్దామని ఈ విధంగా అయితే ఒక షార్ట్ వీడియో అయితే చేసేసానండి. ఇది కిడ్స్కి కూడా చాలా అంటే చాలా హెల్తీ అండ్ బెనిఫిట్ స్నాక్ అండి. సో ఏం చేస్తారంటే జస్ట్ గీలో కొంచెం గీ వేసేసి వీటిని రోస్ట్ చేసేసుకొని జస్ట్ చిన్న సాల్ట్ స్ప్రింకిల్ చేసి అయినా ఇచ్చేయచ్చు స్నాక్స్ లాగా. లేదంటే కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేసి ఇస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. సో ఈ విధంగా అయితే ట్రై చేయండి మీరు కూడా. సో ఇప్పుడు మనకి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ మసాలాకు కావాల్సిన ఐటమ్స్లో 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ నువ్వులు అండ్ డ్రై కోకోనట్స్, మిరియాలు అండ్ దాల్చిన చెక్క, లవంగాలు అండ్ యాలకులు. ఈ ఐటమ్స్ అయితే మనకి మసాలాకు కావాలండి. అండ్ వన్ మోర్ థింగ్, కర్డ్ ఆల్సో నీడెడ్. ఇలా ఒక హాఫ్ కప్ ఆఫ్ కర్డ్ అండ్ కొన్ని జీడిపప్పు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. సో 2 to 3 మీడియం సైజ్ టొమాటోస్ అయితే ఇలా తీసుకోవాలి. అండ్ కారం, సాల్ట్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా తగినంత, ఎంత కావాలంటే అంత, కొంచెం పసుపు అండ్ సేమ్ ఆనియన్స్ కూడా 2 to 3 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే ఈ విధంగా తీసుకోవాలి. 2 గ్రీన్ చిల్లీస్, అంతేనండి. సో మన ఐటమ్స్ అయితే ఒక్కసారి క్లియర్గా చూసేయండి. ఫుల్ మఖానాకి కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవే. చాలా అంటే చాలా టేస్టీగా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి. అండ్ నెక్స్ట్ మనం మిక్సీ జార్లో ఏ అయితే ఐటమ్స్ వేసుకుంటున్నామో అవి అన్నీ తీసి నేను ఒకసారి చూపిస్తాను ఎలా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. సో ఇలా మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఎండు కొబ్బరి, ధనియాలు, నువ్వుల పప్పు, మిరియాలు, దాల్చిన చెక్క ఇవన్నీ కూడా వేసేసుకొని ఒక ఫైన్ పేస్ట్ అయితే చేసుకోవాలి. దీంట్లో మనం జీడిపప్పు వాటర్ ఉంది కదా, సో ఆ కన్సిస్టెన్సీ సరిపోతుంది. సో ఆ నానబెట్టిన జీడిపప్పు దాంట్లో వేసేసి మనమైతే ఫైన్ పేస్ట్ అయితే చేసేసుకోవచ్చు. ఫస్ట్ వాటర్ అయితే యాడ్ చేయట్లేదు, అలా కొంచెం గ్రైండ్ చేసుకొని నెక్స్ట్ ఇలా కర్డ్ యాడ్ చేసేసుకొని ఫైన్ పేస్ట్ అయితే చేసేసుకున్నాం. మధ్యలో కొంచెం వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి. ఇలా ఫైన్ పేస్ట్ అయితే అయిపోవాలి. చూసారు కదా, సో ఆ కన్సిస్టెన్సీ అయితే మనకు కావాలి. ఈ విధంగా అయితే ఫైన్ పేస్ట్ చేసేసుకోవడమే. నెక్స్ట్ మన ఫూల్ మఖానాని గీలో రోస్ట్ చేసుకోవడం, అది ఒకసారి చూపిస్తాను. సో ఇలా 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసేసుకొని ఫూల్ మఖానాని యాడ్ చేసేసుకోవడమే. కొంచెం హీట్ అయిన తర్వాత ఫూల్ మఖానాని యాడ్ చేసేసుకుందాం. సో ఈ విధంగా అయితే యాడ్ చేసేసుకొని కొంచెం సేపు మనకి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని కొంచెం సేపు వేయించుకోవాలి. ఒక్కసారి చూపిస్తాను మీకు ఫినిషింగ్ టచ్ ఎలా వచ్చిందో. సో ఈ విధంగా అయితే రావాలి. ఇవి కూల్ అయిన తర్వాత మనకి బ్రేక్ అవుతాయండి. అండ్ నెక్స్ట్ అదే ప్యాన్లోని కొంచెం 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసాము. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఆనియన్స్, ఇలా ఆనియన్స్ యాడ్ చేసేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా చాలా లైట్ బ్రౌన్ కలర్ వేగాయి అని అనిపించేంత వరకు కూడా జస్ట్ అలా వేయించేసుకోవడమే. నెక్స్ట్ మన మిర్చి ఏదైతే ఉందో ఆ మిర్చిని తీసి 2 మిర్చి చాలండి. సో ఆ మిర్చి అయితే తీసుకొని వాటిని ఈ విధంగా కట్ చేసి వేసేసుకోవాలి. సో ఇవి కొంచెంసేపు వేగుతున్నాయి. ఇంకా కొంచెం ఫాస్ట్గా వేగడానికి మనం సాల్ట్ అండ్ పసుపు కూడా వేసేసుకుంటున్నాము. అలా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, పసుపు అండ్ సాల్ట్ యాడ్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఫూల్ మఖానా మనం కూల్ అయిన తర్వాత ఇలా బ్రేక్ చేస్తే సో ఇలా బ్రేక్ అయిపోతాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో మనకి కర్రీ అయితే ఇలా ఫైనల్ ఆనియన్స్ అయితే ఇలా వేగిపోయాయి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకున్నాము. సో ఈ విధంగా అయితే మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లో మిక్స్ అయ్యేంత వరకు కూడా యాడ్ చేసేసుకుందాం. సో కొంచెం వేగిపోయిన తర్వాత నెక్స్ట్ మనం టొమాటోస్ అయితే యాడ్ చేసుకుంటున్నాం. సో టొమాటోస్ ఇలా యాడ్ చేసేసి కొంచెం మగ్గిన తర్వాత ఒక్కసారి లిడ్ అయితే క్లోజ్ చేసి ఒక 2 to 3 మినిట్స్ పక్కన పెడదాం. మీడియం ఫ్లేమ్లోనే అంతా చేసుకోవాలి కర్రీ అంతా. సో మీడియం ఫ్లేమ్ 2 to 3 మినిట్స్ తర్వాత ఇలా అయితే మనకి టొమాటోస్ ఇలా వేగిపోయాయి. ఓకేనా. సో ఈ విధంగా అయితే ఆయిల్ సెపరేట్ అవుతుంది అన్న టైంలో మనం టొమాటోస్ అంతవరకు చూసి ఇప్పుడు మనం
కారం, కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసేసుకుంటాం. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం యాడ్ చేసాము. నెక్స్ట్ కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసేస్తున్నాం. సో కొంచెం చాలా లైట్గా తక్కువ, మీకున్న స్పైసీ టేస్ట్ బట్టి మీరైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో మేమైతే ఇంతవరకు యాడ్ చేసుకున్నాము. సో బాగా మిక్స్ అయ్యేంత వరకు కలిపి, సో ఈ విధంగా మిక్స్ అయ్యింది కదా. సో ఈ విధంగా కలిపి ఒక్కసారి లిడ్ క్లోజ్ చేసి తర్వాత ఒక 2 to 3 minutes తర్వాత చూస్తే మనకి ఇలా అయితే ఫామ్ అయిపోతుంది కర్రీ. ఇలా అయిన తర్వాత ఆయిల్ కొంచెం సెపరేట్ అవుతున్న టైంలో మనం ముందుగా పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, మసాలా పేస్ట్, సో దాన్ని ఇప్పుడైతే యాడ్ చేసేసుకుంటున్నాం. దాన్ని యాడ్ చేసుకొని మొత్తం టోటల్కి పేస్ట్ అంతా మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా అయితే మొత్తం మిక్స్ చేసేసి ఒక్కసారి లిడ్ క్లోజ్ చేసి మళ్ళీ ఒక 2 to 3 minutes పెట్టేసి ఓపెన్ చేసిన తర్వాత మన కర్రీ అయితే ఇలా వచ్చేస్తుంది. ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనము పేస్ట్ అయితే ఉంది కదా మిక్సీ జార్లో, దాంట్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసి ఇంకొంచెం గ్రేవీ వచ్చేంత వరకు సో మనం ఇలా అయితే మిక్స్ చేసేసుకుందాం. వాటర్ యాడ్ చేసాం కదా, సో దాన్ని ఇలా అయితే మిక్స్ చేసి పెట్టేసుకుందాం. ఒక్క 2 to 3 minutes మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి కొంచెం సేపు మగ్గనిద్దాం. సో 2 to 3 minutes తర్వాత మనకి ఇలా అయితే ఫైన్ గ్రేవీ అయితే వచ్చేసింది. ఇంకొంచెం కావాలి అనుకుంటే సో ఇంకొంచెం మనమైతే గ్రేవీని థిక్గా కావాలంటే థిక్గా చేసుకోవచ్చు, ఇంకొంచెం ఫైన్ గ్రేవీ కావాలంటే ఇంకొంచెం. ఇలా అయితే మేము కొంచెం బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకున్నామండి, ఏంటంటే ఇంకొంచెం కొంచెం టేస్టీ కోసం. అది ఆప్షనల్, అది ఎవరు టేస్టీ బట్టి వాళ్ళు చూసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా ఫైన్ పౌడర్ వచ్చేసింది కదా పేస్ట్, ఫుల్ మఖానాని యాడ్ చేసేసుకోవడం. ఈ విధంగా మొత్తం ఫుల్ మఖానాకి కర్రీ అంతా మన మసాలా అంతా పట్టేటట్టు మిక్స్ చేసేసుకొని ఒక 2 to 3 minutes జస్ట్ కొంచెం బాయిల్ అయ్యేంత వరకు పెట్టేసుకోవడమే. సో ఈ విధంగా మనకి ఫైన్ పేస్ట్ వస్తుంది. ఇంకా కొంచెం గ్రేవీ కావాలి అనుకునే వాళ్ళు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుని, మాకు కొంచెం లూజ్ టెక్స్చర్ గ్రేవీ కావాలని ఇంకొంచెం అయితే యాడ్ చేసి పెట్టుకున్నాం. కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుని నియర్లీ ఒక 250 ml ఆఫ్ వాటర్ అయితే పడుతుంది. సో ఈ విధంగా ఫుల్ మఖానా కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్ విత్ కొరియాండర్తో ఇలా అయితే గార్నిష్ చేసేసాం. అండ్ నెక్స్ట్ మా వెజిటేబుల్ రైస్ కూడా పక్కన రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ రెండింటిని కలిపి మేము ఈ విధంగా టేస్ట్ చేస్తున్నాం. ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే ప్లీజ్ కామెంట్ ఇవ్వండి. టేస్టీ మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఏ విధంగా ఉందో అయితే మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.